మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అయితే ఈ మహాశివరాత్రి లోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. కటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారుతాడు. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అదృష్టము ఐశ్వర్యము పడుతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం పోతుంది. కష్టాలన్నీ పోయి మీ జాతకం మారిపోతుంది. మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరుకున్నది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని, తెలిసి గాని తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని వృత్తాంతసారము ఈ కథ రూపంలో వివరించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తి కల బోయేవాడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్ళి అడవంతా కూడా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాను. చలికి శివశివాయని వణుకుచూ విల్లు వెక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడకు వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్యులతో మాట్లాడెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడుతూ ఉన్నావు, నీ సంగతి తెలుపుమని కోరుకున్నెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాంతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక ఆదుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతారని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను గనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసి ఉన్నది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళిపోయింది. రెండవ జాము గడిచెను. మరొక జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది, దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వస్తాను అనెను.
ఆ వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వేటగాడిని చూసి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను. నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తూ ఉండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అణుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసా వృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనెప్పుడూ కూడా పాపము చెయ్యను. ధర్మముకు దయ మూలము, దమయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నువ్వు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలి పెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవ దుంతుబటులు మ్రోగెను. పుష్పక సృష్టి కురిసెను. దేవదూతలు మనోహారమగు విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణము జరిపితివి. తెలియకయే యమమునను పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము. దాని క్రింద స్వయంభూ లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అన్నారు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ 3టిని మృగశీర్షమందురు. దాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవటం, సాత్విక ఆహారం తీసుకోవటం, ఒక్కపూట భోజనం, శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించటం వంటి పనులు చేయనేకూడదు. శివరాత్రి మహత్యమంతా కూడా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు పెద్దలు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, ఆ శివ అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులేమిటో తెలుసుకుందాం. శివరాత్రి లోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు.
కావున మీరు కూడా శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. డమరుక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి లోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మూడవది త్రిశూలం. త్రిశూలం యొక్క 3 కొనలు కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 శక్తులను సూచిస్తాయి. త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 4వది గోవు బొమ్మ. ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్షలు మరియు నందీశ్వరుడి యొక్క బొమ్మ. మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షను కానీ మహానందీశ్వరుడి యొక్క బొమ్మ కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది. శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ శివరాత్రి లోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే విభూది అనేది శివుడి స్వరూపం. విభూది శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి మీ జీవితంలోని కష్టాలు, దుఃఖాల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎందుకంటే విభూది అనేది ఐశ్వర్యకారకం. విభూతికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, పవర్స్ ఉంటాయి. శివుడే ఆ శక్తులను విభూతికి ఇచ్చాడు. కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చి అలా వదిలేయకుండా ప్రతిరోజు ఆ విభూదిని బొట్టుగా పెట్టుకోండి. ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజైనా సరే విభూదిని బొట్టుగా పెట్టండి. చివరిగా బెల్లాన్ని కూడా ఈ మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల మీరు శుభవార్తలు వింటారు, మధురమైన వార్తలు వింటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చాలామంది తమ ఇళ్లల్లో శుభకార్యాలు జరగటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ జీవితం మధురంగా మారి తీరుతుంది. మీ జాతకం మారుతుంది. జాతక దోషాలు పోతాయి. కాబట్టి శివరాత్రిలోపు మీరు ఈ 8 వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును కానీ లేదా 2 వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు. ఇలా శివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా కని విని ఎరుగని అదృష్టం కలుగుతుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేని వారు శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి. అన్ని శుభాలే జరుగుతాయి. మహాశివరాత్రి వ్రతం చేసేవారు కానీ లేదా సోమవార వ్రతం చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే వారికి సకల శుభాలు చేకూరుతాయి. త్వరలో మీకు అదృష్టం పడుతుంది. మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణగా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణగా ఉంటుంది. ఆ కథ ఏమిటి అంటే, ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు మరియు అతని భార్య ఉండేవారు. ఈ దంపతులకు దేనికి లోటు ఉండేది కాదు. ఆ నగరంలో అధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ సేటు మరియు సేటు భార్యనే. ఆ నగరంలో అందరికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నవారు ఈ దంపతులు. కానీ వీరికి ఎంత ఆస్తి ఉన్నా వీరు ఇతరులకు ఏమీ ఇచ్చేవారు కాదు. దాన ధర్మాలు వంటివి కూడా చేసేవారు కాదు. పుణ్యకార్యాలు,
దైవ కార్యాలు కానీ చేసేవారు కాదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా కనీసం ఒక్క మనిషి కడుపు నిండా అన్నం పెట్టింది కూడా లేదు. ఒకరి ఆకలిని తీర్చింది లేదు. ఇలాంటి ఈ దంపతులకు సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక పక్షి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి 2 చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోనికి ఆహారం కోసం వెళ్తూ ఉండేది. అక్కడక్కడ పడిన ధాన్యాలను గింజలను తీసుకుని తన గూటికి చేరుకునేది. వాటితో పిల్లల ఆహారాన్ని తీర్చేది. పక్షి రోజు నగరంలోనికి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఉన్న ఇంటికి కూడా వెళ్ళేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క గింజ కూడా దొరికేది కాదు. పక్షి తన మనసులో ఎలా అనుకుంటూ ఉండేది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు చాలా ధనవంతుడు, కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వెయ్యటం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు. పక్షులకు ధాన్యం కూడా వెయ్యటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయలుదేరి ఆ సేటు ఇంటి వద్ద వాలింది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సేటు భార్య సేటుతో ఇలా అంటుంది, ఏవండి, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. పూర్తి నగరంలో మనమే ధనవంతులం. మనకు తినడానికి తిండి ఉంది. మనకు తిండికి డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసుడు కూడా లేడు. ఈ ధనాన్ని తినేవారు ఎవ్వరూ లేరని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేది ఏముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము. అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపాదనను తినాలి అని ఉంటుందో తర్వాత ఆ సంపదనను వారు తింటారు. ఈ విధంగా ఆ దంపతులు మాట్లాడుకునేది ఆ పక్షి వింటూ ఉంటుంది. వారి మాటలు విన్నాక పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్తుంది. కానీ ప్రతిరోజు ఆ పక్షి సేటు ఇంటికి వెళ్ళి ఆ దంపతులు ఏం మాట్లాడుకుంటున్నారో వినేది. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగి ఉండేది. దాని మనసు చాలా దయతో నిండి ఉండేది. ఆ సేటు భార్య కూడా ఆ పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా కొన్ని గింజలను దాచి ఆ పక్షికి ఆహారం వేసేది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ప్రతిరోజు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారింటిలో పుత్రులు లేరు. ఏం చేయాలి? నేనేం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు పుడతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుంది? స్త్రీ ఒక తల్లి అయినప్పుడే తన యొక్క జీవితం పరిపూర్ణం అవుతుంది. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే అర్థమవుతుంది. ఇలా అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ల కోసం ఏం చెయ్యగలను అని తనలో తానే మదనపడిపోతూ ఉండేది. ఇలా బాధపడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుని దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకున్నది. నేను ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి మొరపెట్టుకుంటాను. ఇలా ఆలోచిస్తూ తన గూడుకు వెళ్ళి తన భర్తతో ఇలా అంటుంది, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారికి సమయానికి ఆహారాన్ని నీటిని అందించండి అని చెప్పి ఆ ఆడపక్షి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. తిండి నిద్రాహారాలు మానేసి ప్రయాణం చేస్తూనే ఉంది. అలా కొద్ది రోజులకు కైలాస పర్వతానికి చేరుకొని స్పృహ తప్పి పార్వతీదేవి కాళ్ల వద్ద పడిపోయింది. పార్వతీదేవి పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతిలోనికి తీసుకుంది. స్పృహ కోల్పోయిన ఆ పక్షికి మళ్ళీ స్పృహ వచ్చేలాగా చేసింది పార్వతీదేవి.
తర్వాత పార్వతీదేవి ఆ పక్షితో ఇలా అంటుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పక్షి ఇలా అంది, అమ్మా పార్వతీదేవి, నేను చాలా బాధలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదు, వేరే వారి కోసం నేను దుఃఖంలో ఉన్నాను అని పక్షి అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అడుగుతుంది, చూడు పక్షి, నువ్వు విషయం ఏమిటో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. అసలు విషయం ఏమిటి, వివరంగా చెప్పు అని అడుగగా పక్షి ఇలా అంటుంది, అమ్మ పార్వతీదేవి, నేను నివసించే నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఆ మాట చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ ఆ పక్షిని స్పృహలోనికి తేవడానికి బాగా కష్టపడింది. చివరికి ఎలాగోలా పక్షిని స్పృహలోనికి తెచ్చి దానికి కొంచెం ఆహారాన్ని మరియు నీటిని అందించింది. పక్షితో పార్వతీదేవి ఇలా అంటుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు. తర్వాత నీవు ఆ మహాదేవునితో మాట్లాడు అని చెప్పింది. ఇక కొంత సమయానికి మహాదేవుడు ధ్యానంలో నుండి లేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఫలానా నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారి తలరాతలో పుత్ర సంతానం ఉన్నదా లేదా అని పార్వతీదేవి అడిగింది. ఇక ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు, చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, స్వామి, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని అంటుంది. దానికి మహాదేవుడు ఇలా అంటాడు, చూడు పార్వతీదేవి, నేను నీకు వివరంగా చెప్పాను. అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది అతడికి పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని అన్నాడు ఆ మహేశ్వరుడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో మన దగ్గరకు వచ్చింది. మనం సహాయం చేస్తాం అనే నమ్మకంతో వచ్చింది. తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అని అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. నువ్వు అడిగావు కాబట్టి ఆ దంపతులకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు, సేటు మరియు సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ చేయలేదు, పుణ్య కార్యాలు చేయలేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, దైవారాధన చేయాలి, ఇంటికి భిక్ష కోసం వచ్చిన వారికి భిక్షం వెయ్యాలి, భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అని చెప్పు అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా అంటుంది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. శివుడు చెప్పిన అన్ని మాటలను విని అన్నిటినీ అంగీకరిస్తుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తర్వాత పక్షి ఆది దంపతులకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళి తన గూటికి చేరుకుంటుంది. అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు. తన పుత్రుడికి మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉండగా 4 శివరాత్రులు గడిచిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేసరికి ఆ పక్షి ఎంతో బాధగా ఉంటుంది. సేటు కొడుక్కి 5వ సంవత్సరం రాబోతోంది. కానీ ఈ సేటు మరియు సేటు భార్య
ఎలాంటి పుణ్యకార్యం కానీ దాన ధర్మాలు కానీ చేయటం లేదు. వీరు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంగా ఉంటుంది. నేను సేటు మరియు సేటు భార్యకు ఎలా చెప్పాలి? వారికి నా భాష అర్థం కావటం లేదు. నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. మళ్ళీ పార్వతీ పరమేశ్వర్ల దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. ఈసారి పక్షి పిల్లలు పెద్దవి అవుతాయి. వాటితో తల్లి పక్షి ఇలా అంటుంది, నేను కొద్ది రోజులు బయటకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ కైలాసం చేరుకుంటుంది. పార్వతీదేవి కాళ్ళపై పడింది. పార్వతీదేవి పక్షిని చేతిలోనికి తీసుకుని ఇలా అంటుంది, చూడు పక్షి, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా జరగాలి అని నువ్వు అనుకున్నావో అలాగే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అంది, తల్లి, నేను సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురావటంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను. ఆ దంపతులు ఇదివరకు ఎలా ఉన్నారో పుత్రుడు జన్మించాక కూడా అలానే ఉన్నారు. ఏ దానధర్మాలు చేయటం లేదు అని పక్షి బాధపడుతూ చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని ఆ పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తలను కొట్టుకోవటం ప్రారంభించింది. అమ్మ పార్వతీదేవి, అలా జరగడానికి వీలు లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. పక్షికి అర్థమైంది. ఏమైనా కావాలంటే పార్వతీదేవి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని అర్థమైపోయింది. అలా పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని, పక్షి, నువ్వు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను. నా భాష వారికి అర్థం కావటం లేదు. నా మాటలను వారు పట్టించుకోవటం లేదు. దానికి నేను ఏమి చెయ్యను తల్లి అని అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీ పరమేశ్వర్లు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు మరియు సేటు భార్య ఇంటికి వస్తాము అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీ పరమేశ్వర్లు సాధు రూపాలలో సేటువారి ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు, మీరు ఇప్పుడు మాకు భోజనం పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించి ఇలా అంటుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనం పెడతాము. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ సాధు రూపంలో వచ్చిన పార్వతీ పరమేశ్వర్లకు ఆహారం పెడతారు. ఆ ఇంటిలో ఉన్న బాబు అటూ ఇటూ తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పిల్లవాడిని చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది. భోజనం పూర్తయిన తర్వాత సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ దంపతులతో ఇలా అన్నారు, మీ ఇద్దరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, ఇప్పటికీ తప్పులను చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానున్నది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు మరియు సేటు భార్య సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడ్డారు. స్వామి, ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చేయాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అని అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుండి మీరు గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వారిని ఖాళీ చేతులతో పంపించకండి. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ధర్మ కార్యాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి.
ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాశివుడు చెప్పిందంతా కూడా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకొని సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల కాళ్ళపై పడతారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని అన్నారు. అప్పుడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నిజానికి మీ తలరాతలో పుత్రుడు లేడు. ఒక పక్షి యొక్క కష్టం వల్ల మీకు సంతానం కలిగింది. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాస పర్వతం దగ్గరకు వచ్చింది. పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్ల మీ ఇంటిలో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటున్నాడు అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడికి వచ్చింది. సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంటిలో పార్వతీ పరమేశ్వర్లు నిజరూప దర్శనం చేశారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనం ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణం అయ్యింది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ దంపతులు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుణ్ణి కూడా దర్శించుకొని వారు ఎంతో సంతోషించారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాశివుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.